పాపి మా జీవన జ్యోతి సీరియల్ స్టార్మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్కి చాలామంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక ఈ సీరియల్లో హీరోగా సూర్యప్రతాప్ క్యారెక్టర్లో మానస్ చరణ్ చాలా బాగా చక్కగా నటిస్తున్నాడు. ఈ సీరియల్ కంటే ముందు మనసు మమత, ఆకాశమంత, సత్యభామ ఇలా పలు సీరియల్స్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. తమకి మహిళల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 8 ఏళ్ల క్రితం ఛాలెంజ్ డాన్స్ షో విన్నర్ మానసాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రీతం. నాగార్జున హోస్ట్ చేసిన ఎవరు మీలో కోటీశ్వరుడు టీవీ ప్రోగ్రాంకి కాస్టింగ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన మానస్ ఛాలెంజ్ 3 డాన్స్ షోలో టైటిల్ విన్నర్ కూడా. కొన్ని సీరియల్స్లో నటించిన మానస్ ప్రీతం 2015లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే కొన్నాళ్ళుగా వీరిద్దరూ కూడా విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో చాలా వార్తలు కూడా వచ్చాయి. మానస్ ప్రీతం కలిసి చాలా టీవీ షోలు కూడా హాజరయ్యారు. కలిసి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు. అయితే ఈ జోడీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరు కూడా దూరంగా ఉంటున్నారు. కానీ చాలామంది ఫ్యాన్స్ వీరిద్దరు త్వరగా కలవాలి, తమ ఫ్యామిలీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ప్రీతం చరణ్ మానసకి వీరిద్దరికి 2 పిల్లలు ఉన్నారు. ఇక ప్రస్తుతం మానస తన వీడియోస్లో తన పిల్లలతో కలిసి మాత్రమే వీడియోస్ని తీస్తుంది. ఇక రీసెంట్గా చరణ్ ఒక ఇంటర్వ్యూలో తమకి గొడవలు ఎలా జరిగాయి, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనే విషయాన్ని తెలియచేశారు. తను ప్రెగ్నెన్సీలో త్వరగా 2 చిన్నపిల్లలను చూసుకోవటం కష్టంగా ఉండటం, అలాగే షూటింగ్స్లో కూడా నేను ఎక్కువగా బిజీగా ఉండటం, అలాగే తను 2 పిల్లలను చూసుకోలేకపోవటం వల్ల తన ఇంట్లో తన ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయటం, తన అమ్మా నాన్న దగ్గరే ఉండటం వల్ల మా ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. అలా దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత తనకి నేను చాలా మెసేజ్ చేసినా కానీ తను రిప్లై ఇవ్వలేదు. ఎప్పటికైనా సరే తను రిప్లై ఇస్తుందని అనుకుంటున్నాను. 16 నెలలుగా నేను నా భార్యకి పిల్లలకి దూరంగా ఉంటున్నాను. నా పిల్లల్ని చూడక ఇప్పటి వరకు 16 నెలలు అయ్యింది అని తన బాధని వ్యక్తం చేశారు. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ ద్వారా ప్రీతం చరణ్ మరియు మానస కలవాలని కోరుకుందాం. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.